February 24th ఈవినింగ్ నాడు హాట్ టబ్లో షీ వాజ్ డ్రౌనింగ్ 11 o'clockకి షీ వాజ్ ప్రొనౌన్స్డ్ డెడ్. ఆటాప్సీ ఫైండింగ్స్లో ఆల్కహాల్ ట్రేసింగ్స్ ఉన్నాయి, యాక్సిడెంటల్ డ్రౌనింగ్ నుంచి బయటకు వచ్చింది. ఆల్కహాల్ డ్రౌనింగ్ మైట్ బి వన్ ప్రాబబుల్ కాజ్. మీరు ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా మీరు చూస్తున్నప్పుడు జరుగుతున్న ప్రాబబుల్ కాజెస్ ఏంటి? ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కిన ఎవరికన్నా సరే ఫ్లైట్ ఎక్కిన పావు గంటకి వాడు తిండి ఆల్కహాల్ సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంటాడు. ఒకే దగ్గర కూర్చున్నాం, కాళ్ళని గదపం, మన దరిద్రం కొద్దీ సర్క్యులేషన్ కనుక ప్రెషర్స్ ఉంటే అది గుండెకి ఊపిరితిత్తులకి వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంది. మనం తీసుకునే ఆక్సిజన్ ఈ లంగ్స్లో ఎక్స్చేంజ్ అవ్వాలి. ఈ ఆక్సిజనేషన్ అవ్వకపోవడం వల్ల ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వచ్చు, కాల్చిన వాపు రావడం, నొప్పి రావడం, నొక్కి చూస్తేమో చిన్న టైట్నెస్ ఉండడం కూడా జరుగుతుంది. అలా అదృష్టం కొద్దీ నువ్వు డ్యూటీతో రావచ్చు. నీ దరిద్రం కనుక నెత్తి మీద రాసి ఉంటే మాత్రం పల్మర్ థ్రాంబోలిజంతోనే డైరెక్ట్గా ప్రజెంట్ అవ్వచ్చు. శ్రీదేవి గారి విషయంలో పాపం చిన్న క్లాట్ ఫామ్ అయ్యి అది మెల్లిగా హార్ట్లోకి వెళ్ళి 3 రోజుల తర్వాత ప్రజెంట్ చేసి ఉండొచ్చు.